జూబ్లీ హిల్స్ ఓటర్లలో ఉత్సాహం నింపుతున్న మంత్రి సీతక్క ప్రచారం మధురానగర్ లో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసిన మంత్రి సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆశీర్వదించాలని ఓటర్లను విజ్ఞప్తి చేసిన మంత్రి సీతక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మధురానగర్ లో ఆదివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. చెట్టి దేవేందర్ గారు వెల్ఫేర్ అధ్యక్షుల వారు, మహిళా సోదరిమణులు, మైనార్టీ సోదరిమణులు, యువకులు, మధురానగర్ గ్రామ కాలనీ వాస్తవ్యులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అందరూ ఒక్కసారి ఆలోచించండి. 3 సార్లు మీరు అవతలి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే ఈ గల్లీలల్లో కనీసం ఏమైనా డెవలప్ అయిందా అని ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ఉన్నప్పుడే ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీరయ్య గారు, మరి అదే విధంగా అనేక మంది పెద్దలు వీళ్ళంతా ఆనాడు మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కాలనీలు కూడా కట్టించినటువంటిది కాంగ్రెస్ పార్టీ. పీజేఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మరి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆ టైంలో ఇక్కడ అనేక కాలనీలు కట్టించి పేదలకు ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు కూడా చాలా మందికి ఇల్లులు రాలే. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలే, గల్లీలు డెవలప్ కాలే, మరి పేదలకు ఉద్యోగాలు రాలే, ఉపాధి రాలే. కాబట్టి ఈ రోజు పేదలు కడుపు నిండా అన్నం తినాలని సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చి మరి కిలోకు బయట అయితే 30-40 రూపాయలు ఉంటే ఈ రోజు ఉచితంగా బియ్యం పంపిణీ మరి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇళ్లల్లో కరెంటు ఫ్రీ నడుస్తా ఉంది, అదే విధంగా బస్ ఫ్రీ నడుస్తా ఉంది. మహిళలకు వడ్డీ లేకుండా లోన్లు ఇస్తా ఉన్నాం. ఇట్లా అనేక స్కీములు. ఇప్పుడు 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో 5 లక్షలతోటి ఇల్లులు జోరుదారుగా నడుస్తున్నాయి. ఈ వారం కిందనే పట్టణాలలో కూడా ఇల్లులు ఇవ్వాలని జీవో తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిన తెల్లారే ఖచ్చితంగా మధురానగర్ లో కూడా ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు ఇప్పించే బాధ్యత మాది. 10 ఏళ్లు వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇచ్చి చూపిస్తాం. మీరు ఊర్లలో పోయినప్పుడు అడగండి, రేషన్ కార్డులు ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడే వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లులు ఎప్పుడు వచ్చినాయి? ఇప్పుడే వస్తా ఉన్నాయి. మరి పేదల గురించి, ఆకలి గురించి ఆలోచించేది ఎవరు? మీ పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉన్నాడు. కాబట్టి నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 3 సార్లు మరి గోపీనాథ్ గారికి వేసిర్రు, ఇక చాలు. మరి ఒక్క మోక 2 సార్లు ఓడిపోయిన నవీన్ యాదవ్ ఒక బడుగు బలహీన వర్గాలు గల్లీ బిడ్డ, మరి లోకల్ బిడ్డ. మీకు ఎప్పుడంటే కూడా అప్పుడు నేనున్నా అని వచ్చే గల్లీ బిడ్డల బాంధవ్యుడిగా పనిచేస్తాడు, మీ బిడ్డగా ఉంటాడు. నవీన్ యాదవ్ గారిని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపియాలి, చేయి గుర్తుకు గెలిపియాలని మన గవర్నమెంట్ ఉంది. ఈ గల్లీలలో మధురానగర్ లో 60 లక్షల రూపాయలతోటి మొత్తం డ్రైనేజీలు, రోడ్లు రిపేర్ అవుతా ఉంది. ఆ గల్లీ పోతే డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది, ఆ గల్లీ పోతే రోడ్ డెవలప్ అవుతుంది, ఈ గల్లీకి వస్తే కూడా రోడ్ డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా చేసి చూపించే బాధ్యత మాది. 150 కోట్ల రూపాయలు మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, గల్లీలలో డెవలప్ కోసం ఇవ్వడం జరిగింది. బోరబండ మరి డివిజన్ కోసం, గల్లీలలో అభివృద్ధి కోసం డెవలప్మెంట్ 25 కోట్లు. దాంట్లో ఇవాళ ఈ గల్లీలో ఈ యొక్క మధురానగర్ లో 60 లక్షలతోటి పనులు అవుతా ఉన్నాయి. కాబట్టి పని కావాలంటే, అభివృద్ధి జరగాలంటే, పేదలకు ఇల్లు రావాలంటే, సన్న బియ్యం కొనసాగించాలంటే, వడ్డీ లేని రుణాలు నడవాలంటే, మహిళలకు మరి ఇవన్నీ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి, చేయి గుర్తుకు ఓటేయండి. నవీన్ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ చేతి